వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈ మధ్య కాలంలో సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళని బ్యూరోక్రాట్స్ అని కూడా అంటారు. వీళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది మనం తరచూ చూస్తున్నాము. ఆ మధ్య కాలంలో అయితే ఫస్ట్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన లోక్సత్తా అనే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం, ఆయన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కువ శాతం ఓట్లు సాధించలేకపోయినందుకు లోక్సత్తాని ఆయన రిజైన్ చేసేశారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేశారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఫస్ట్ జనసేనలో చేరారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏదో పార్టీ కూడా జై భారత్ పార్టీ లాంటిది ఏదో అలాంటి పార్టీ ఏదో ఒక పెట్టి ఆయన రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు అవి చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ మధ్యన కొంతమంది ఐఏఎస్లు కూడా బయటకు వచ్చి రాజకీయ విశ్లేషణలు అవి చేయటం మనం చూసాము. ఒక ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ కావచ్చు. ఇంకా కొంతమంది ఐఏఎస్లు ఏంటంటే వాళ్ళకి నచ్చినటువంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం, అలాంటి వాళ్ళలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే పివి రమేష్ గారు, వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు నుంచి వైసీపీ మీద విపరీతమైనటువంటి టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఆయనకు నచ్చని విషయాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టి అది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అనే విధంగా చాలా డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఆయన ఏంటంటే తన సామాజిక వర్గానికి అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీకి ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే టీడీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అయితే ఎలక్షన్ల తర్వాత ఆయనకి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లాంటిది ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. అయితే దానికి ఆయన సంతృప్తి చెందలేదు. ఆయనకి తనకి సముచితమైనటువంటి స్థానం లభించలేదనేటువంటి అసహనంతో ఉన్న ఆయన ఇటీవల చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలను కొన్నిటిని తప్పుపడుతూ బహిరంగంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది రాజకీయ విశ్లేషణల పేరుతోటి. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ నిర్ణయాన్ని ప్రకటించారో దాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ దాని మీద మాట్లాడటం. తాజాగా కూడా ఆయన బనకచెర్ల విషయంలో మాట్లాడారు. కృష్ణానదిపై కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచనాపరుల వేదిక నాయకుడు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్న తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీ చేసి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి డిపిఆర్ తయారు చేస్తున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టలుడికి చూస్తోంది అని ధ్వజమెత్తారు అని ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. కారణం ఆయన తనకిచ్చిన పదవి పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది. అలాగే ఆ మధ్యన ఒక కవి గారి సన్మానంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులు పాల్గొన్నటువంటి సభలో కూడా ఆయన కొన్ని రాజకీయ ప్రసంగాలు అవి చేసి ఆ సామాజిక వర్గంలో ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసుకునేలా మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఇష్యూ బేస్డ్గా అంటే అంశాల వారీగా చంద్రబాబు నాయుడు గారి మీద తనకున్నటువంటి అభిప్రాయాల్ని వెలుబుచ్చి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎరకాటంలో పెట్టి తను సొంతంగా ఎదగాలనేటువంటి ప్రయత్నం ఏబి వెంకటేశ్వరరావు చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటీవల సామాజిక వర్గ పరంగా కూడా కొన్ని రాజకీయమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కూడా మనం చూస్తున్నాము. ఇటీవల కందుకూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కాపు వర్గానికి చెందినటువంటి నాయకుడిని హతమార్చినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని ఆ విషయంలో ఈ సామాజిక వర్గ గొడవలు అనేటువంటివి తలెత్తిన నేపథ్యంలో కమ్మలు కాపుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇలాంటి కుల ఘర్షణలు ఏర్పడినటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో భాగంగా ఆ కుటుంబానికి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ కుటుంబానికి అతను చనిపోయాడో నాయుడు, అతని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా ప్రభుత్వం నుంచి జరిగింది. దీని మీద ఏబి వెంకటేశ్వరరావు గళం విప్పుతూ వైసీపీ యొక్క ట్రాప్లో ప్రభుత్వం పడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడిపోయిన విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వ ధనాన్ని ఎలాంటి కుల ఘర్షణలో చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేయటం ఏంటి అనేటువంటిది ఆయన ఆ యాంగిల్లో కూడా ప్రొజెక్ట్ చేసి తన సామాజిక వర్గానికి సపోర్టింగ్గా మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడారు. అయితే దీనికి కౌంటర్గా కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే, మరి ఈ వెంకటేశ్వరరావు గారు గతంలో రామోజీరావు గారు చనిపోయినందుకు ఆయన సంస్మరణ సభ ఏపీ ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో నిర్వహించింది కదా, మరి అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడం కాదా? అలాగే ఎన్టీ రామారావు గారికి
చాలా పెద్ద ఎత్తున విగ్రహం అమరావతిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే దాని మీద కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రభుత్వ ధనంతో అంత భారీగా ఎలా పెడతారు, దాని డిపిఆర్కే దగ్గర దగ్గర 11 కోట్లకి టెండర్కి పిలిచారు అనేటువంటిది వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి వీటి గురించి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల విషయంలో ప్రభుత్వ ధనం మరి దుర్వినియోగం కాలేదా, మరి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి చిన్నపాటి ఆర్థిక సహాయం చేసినందుకే, ఆ కుటుంబం బాధలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేసినందుకే దీన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు తప్పుపడుతున్నారు కదా, మరి దీనికి సమాధానం ఏం చెప్తారు అనేటువంటి విమర్శలు కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద వస్తున్న ఈ తరుణంలో మరి ఆయన యొక్క రూట్ ఎటు వెళ్తోంది, ఆయన సామాజిక వర్గానికి హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు అసమ్మతి గళం వినిపిస్తున్నారా ఏమిటి? అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలుసు, ఆయన బ్యూరోక్రాట్స్ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళకి రాజకీయంగా సరైన పదవులు ఇవ్వడం కానీ ఎంతలో పెట్టాలో అంతలో పెట్టేటువంటి తత్వం ఆయనకు ఉందని మనకు తెలుసు. ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన విషయంలో కూడా అలాగే ఆయన ఎక్కడ పెట్టాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పరిమితం చేయటం. ఇంకా చెప్పాలంటే వర్ల రామయ్య గారు, ఆయన డీజీపీగా అది చేశారు. డిఐజీగా చేసినటువంటి సీతారామారావు గారికి కూడా అప్పట్లో ఆయన ఇలాంటి కార్పొరేషన్ పదవి ఇస్తే పాపం ఆయన మెతక మనిషి కాబట్టి దాంతో సర్దుకున్నారు. కానీ ఏబీవీ అలా కాదు, ఈయన కొంచెం రెబల్గా మారి తన సామాజిక వర్గంలో ఒక హీరోగా ప్రొజెక్ట్ అయ్యేటువంటి దిశలో ప్రయాణిస్తున్నారు అనేలాగా ఉంది. సిబిఐలో పనిచేసినటువంటి విజయరామారావు గారు ఒక్కరికి ఆయన సముచితమైనటువంటి స్థానం ఇచ్చి కట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద అసమ్మతి గళం విప్పటం ద్వారా ఆయన రాజకీయంగా తనొక స్వతంత్రుణ్ణి అని ప్రొజెక్ట్ చేసుకునేలా ప్రవర్తిస్తున్నారా? మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో, ముందు ఆయన ఎలా దారికి తెచ్చుకుంటారో అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.